ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ప్రియులారా, మన దేవుడు నీతిమంతుడు, నీతి సూర్యుడు, నీతిమంతులను ప్రేమించువాడు, నీతిని ప్రేమించువాడు, దుర్నీతిని ద్వేషించువాడు, నీతిమంతులను కాపాడువాడు, నీతిమంతులను ఆశీర్వదించువాడు, నీతిమంతుల ప్రార్థన ఆలకించువాడు, నీతిమంతులను లేవనెత్తువాడు, నీతిమంతులను ఆకలిగొననివాడు, నీతిమంతుల పక్షమున, నీతిమంతుల సంతానము పక్షమున నిలిచియుండే దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా, యేసు రక్తము చేత కడగబడుట ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుచు ఉన్నాము. నీతిమంతుల సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు, నీతిమంతుల సంతానపు వారు దయాళులై అప్పు ఇచ్చుదురు. నీతిమంతుల పిల్లలు విడువబడరు, వారి సంతానము భిక్షమెత్తరు. ప్రియులారా, నీతిమంతులను ప్రేమించువాడుగా ఆయన ఉన్నాడు. నీతిమంతులు నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. ప్రియులారా, నీతి సూర్యుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా మార్చబడుదురుగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. నీతిమంతుడా, నీతి సూర్యుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీతిమంతులను కాపాడువాడా, నీతిమంతులను ప్రేమించువాడా, నీతిమంతులను ఆశీర్వదించువాడా, నీతిమంతుల పక్షమున నిలబడువాడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసముంచి నీ రక్తము చేత కడుగబడి నీతిమంతులుగా మార్చబడి నిత్య జీవమునకు వారసులగునట్లు నీ కృపను అనుగ్రహించుమని నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.